ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ముందుగా శంకారావం కార్యక్రమంలో ఈ రోజు పెనుగొండ నియోజకవర్గంలో జరుగుతున్న శంకారావం కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు కొనసాగించవలసిందిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కురబ సవితమ్మ గారిని మీ అందరు చప్పట్లతో ఆహ్వానిస్తా ఉన్నాం. సభకు నమస్కారం. పెనుగొండ నియోజకవర్గానికి శంఖారామానికి విచ్చేసిన మన యువ నాయకుడు, యువ రక్తం, నాడు నేడు దశ దిశ నిర్దేశించే మన నారా లోకేష్ బాబు గారికి, అదే విధంగా వేదిక పైన జిల్లా అధ్యక్షులు పార్థసారథి గారికి, జోన్ 5 ఇన్ఛార్జ్ నాని గారికి, మరియు మాజీ మంత్రివరులు నెమ్మల కిష్టప్ప గారికి, మరియు రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, మరియు జనసేన జిల్లా అధ్యక్షులు వరుణ్ గారికి, పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుమార్ గారికి, వేదిక పైన పెద్దలకు, తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జనసేన సైనికులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. దయచేసి నేను చెప్పేది ఒకటే, దయచేసి మీరంతా ఇటువైపు రావాల్సిందిగా కోరుకుంటా. ప్లీజ్ దయచేసి ఇటువైపు రండి, ఇటువైపు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, మీరు రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసిన పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. బీసీలకి ప్రత్యేకత చట్టం తెచ్చబోయేది తెలుగుదేశం పార్టీ. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ముఖ్యంగా నాకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మీరు ప్రకటించినందుకు, బీసీ కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన నాకు మీరు బీసీ అభ్యర్థిగా ప్రకటించినందుకు శిరస్సు వచ్చి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఒక సామాన్యమైన కుటుంబం. గతంలో మా తండ్రి గారికి కూడా మీరు అవకాశం ఇచ్చారు. బీసీ కులస్తులు కురుబ రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆయనకి మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. నాకు మళ్ళా కురుబ కార్పొరేషన్ గా ఇచ్చారు. అదే కాక ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కూడా ప్రకటించినందుకు మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా, మా బీసీల తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ అరాచక పాలన 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వనాశనం అయిపోయింది. ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే బడుగు బడిహీన వర్గాలకు అనగదొక్కి పైచాచిక ఆనందం పొందుతున్న రాక్షసుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి ఈ రోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు నిధులు లేవు, విధులు లేవు. కొత్తగా నేను బీసీలకు ఏదో చేస్తున్నాను, ఎస్సీలకు ఏదో చేస్తున్నాను అన్నాడు. రాష్ట్రాన్ని మోసం చేసి, రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆయన దాచుకుంటున్నాడే తప్ప అభివృద్ధి అంటే చేసింది ఏమీ లేదు సార్. ప్రజల్లోకి ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే. ఎందుకంటే అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీనే. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన అందుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు కార్యకర్తల కోసం పోరాడుతుండే సంక్షేమ పథకాలు కావచ్చు, మన సూపర్ 6 కావచ్చు, అంతే విధంగా మీరు చేసిన యువగలం పాదయాత్ర నిజంగా సార్ అమోఘం. ప్రజలు విశేషంగా మిమ్మల్ని రావటం, ఈ వైసీపీ నాయకులు అడుగడుగునా మీకు ఇబ్బంది పెట్టిన అవన్నీ లెక్క చేయకుండా మీరు యువగలం పాదయాత్ర చేయడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచకాలు ఎక్కువైపోయినాయి. వలస పక్షులు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఒక వలస పక్షి వచ్చినారు, శంకర్ నారాయణ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. దాచుకున్నాడు. ఆయన ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నట్లుగానే ఇంకో వలస పక్షి వచ్చింది. అక్కడ కళ్యాణదుర్గంలో డిపాజిట్లు రావు. కళ్యాణదుర్గంలో మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ గారు ఇక్కడికి వచ్చి నేనేదో చేసేస్తానంటుంది. ఏం చేస్తానంటే సెటిల్మెంట్లు చేస్తుంది. వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దోపిడీ చేయడం, బెదిరించడం చేస్తున్నారు ఉషశ్రీ గారు.
మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. దేనికైనా ఎదుర్కోవటానికి గత 5 సంవత్సరాలుగా మా నియోజకవర్గం ప్రజలు అహర్నిశలు పోరాటం చేస్తూనే ఉన్నారు. నా మీద కేసులు పెట్టారు, కార్యకర్తల పైన కేసులు పెట్టారు. అదరం బెదరం తెలుగుదేశం కార్యకర్తలు అంటూ తెలుగుదేశం జెండా ఎత్తుకునే ఉన్నారే తప్ప ఎవరు భయపడింది లేదు సార్. మేము తెలియజేసే దిశ నిర్దేశించేది మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి, మా యువగలానికి, మా యువతకు భరోసా మా లోకేష్ బాబు గారు ఉన్నారన్న నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఎందుకంటే మేము ఏ దానికైనా సిద్ధం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమకి కరువు ప్రాంతం, పరిశ్రమలు లేవు, వలసపోతున్నారు అనే సందర్భంలో ఈ రాయలసీమకు తాగునీరు, సాగునీరు కావాలి, ఉపాధి కావాలని గొప్ప సంకల్పంతో దేశాలు తిరిగి కియా ఇంటర్నేషనల్ సంస్థ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కృష్ణా జలాలను తీసుకొచ్చి గొల్లపల్లి రిజర్వ్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అపర భగీరథుడు. మేము ఈ సభ ద్వారా తెలియజేసేది ఒక్కటే, గొల్లపల్లి నుంచి మన చివరి చెరువు వరకు నీళ్లు అందించేది మన తెలుగుదేశం పార్టీ, ఉపాధి కల్పించేది మన తెలుగుదేశం పార్టీ, జాబు రావాలంటే బాబు రావాలి, హౌసింగ్ చేయాలన్న తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేయాలన్న తెలుగుదేశం పార్టీ, రైతులకు భరోసా అన్న తెలుగుదేశం పార్టీనే తప్ప వైసీపీ పార్టీ కాదని ప్రజలు స్వచ్ఛందంగా క్లియర్గా ఉన్నారు. మేము తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీరు ఎంతో నమ్మకంతో ఒక మహిళకు నాకు అవకాశం ఇచ్చారు సార్. ఖచ్చితంగా పెనుగొండ నియోజక ప్రజలు ఖచ్చితంగా మీకు భారీ మెజారిటీతో మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ వైసీపీ పాలన అరాచకాల్లో ఏమైపోయిందంటే సార్, మీకు కూడా తెలుసు, మీరు పాదయాత్ర వస్తున్నప్పుడు చూశారు. ఈరోజు ఒక ఇండస్ట్రియల్ హబ్గా మన ప్రాంతం కనపడుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని నేను తెలియజేస్తున్నాను. అలాంటివి దానికి అనుసంధాన సంస్థలు 14 సంస్థలు ఆ రోజు మన గవర్నమెంట్లో అగ్రిమెంట్ అయ్యాయి. ఈ జగన్ ట్యాక్స్, ఈ వైసీపీ నాయకులు ట్యాక్స్ కట్టలేక అవి ఇతర రాష్ట్రాలకు వలసిపోతున్నాయి. అంతేకాదు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు కబ్జాలు తప్ప వేరేం చేసింది లేదు. ఒక పక్క మద్యం ఏరులై పారుతా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తాం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు. అదే మంత్రే, ఇక్కడున్న మంత్రే మద్యం తయారు చేసి ఏరులై పారిస్తా ఉంది సార్. నేను చెప్పేది ఒకటే, ఈ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇక్కడ వైసీపీ నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఈ వాలంటీర్లకు నేను ఇక్కడి నుంచి ప్రశ్నించేది ఒకటే, గతంలో ఈ వాలంటీర్లకు ఏం చేశారు? ఇక్కడున్న మంత్రి చెప్తా ఉంది, మీరు తెలుగుదేశం కార్యకర్తల్ని కండువాలేపిస్తే, న్యూట్రల్గా ఉండే వాళ్ళని కండువాలేపిస్తే ఇండ్ల పట్టా ఇప్పిస్తాను బెదిరిస్తా ఉంది. మరి ఇదే కళ్యాణ్ దుర్గంలో ఇదే వాలంటీర్లకు ఆమె ఏం చేసిందని ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు కాబట్టి మనం అందరం చైతన్యవంతులం కావాలి. చైతన్యవంతులై జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం మనం చేయబోతున్నాం. రాబోయేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా మన నియోజకవర్గాలకి ఏమి కావాలన్నా అది మన తెలుగుదేశం పార్టీలోనే చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా రామచంద్రారెడ్డి గారు అభివృద్ధి చేశారు, పరిటాల రవి గారు అభివృద్ధి చేశారు, సునీతమ్మ గారు అభివృద్ధి చేశారు, నిమ్మల కిష్టప్ప, పార్థసారథి గారే అభివృద్ధి చేశారే తప్ప ఎవరు ఏ అభివృద్ధి చేయలేదు. జరగబోయేది అభివృద్ధి అంటే ఏంటో తెలుగుదేశంలోనే చూపించాం. మళ్ళీ చేసేది కూడా తెలుగుదేశం పార్టీ అని మన నియోజకవర్గం ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. అందరికీ తెలుసు. మన లోకేష్ బాబు గారు రావడం నిజంగా మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సార్, యువకులు మిమ్మల్ని చూడాలని చెప్పి చాలా తప్పిస్తున్నారు. పాదయాత్ర అప్పుడు కూడా అంతే. ముఖ్యంగా మహిళలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి తల్లి రావడం, లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం తెలపడానికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. అదేవిధంగా ఈరోజు మళ్ళా ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నిమ్మల కిష్టప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, వేదిక మీదున్న ఇతర పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెనుగొండ నియోజకవర్గం నుంచి వచ్చిన అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి ప్రజానీకానికి
తెలుగు తమ్ముళ్ళకి పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ జిల్లాను గురించి, ఈ జిల్లా వాతావరణ పరిస్థితుల గురించి మరి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, నారా లోకేష్ గారికి కూడా బాగా తెలుసు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా కానీ 10 సంవత్సరాలకు ఒక సంవత్సరం వర్షం పడేటువంటి పరిస్థితి, మంచి వర్షం పడే పరిస్థితి, లేదా ఒక 5 సంవత్సరాలకు ఒకసారి వర్షం పడే పరిస్థితి, నిరంతరం కరువుతో కొట్టుమిట్టాడుకునేటువంటి జిల్లా ఈ జిల్లా అని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి జిల్లాలో 1997లో నేను మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడిగారు, నిమ్మల కృష్ణప్ప గారు మీకు ఏం చేస్తే సరిపోతుంది, మీ జిల్లాలో ఇంత తీవ్రమైనటువంటి కరువు ఉంది కదా, ఏం చేస్తే సరిపోతుంది అని చెప్పారు. అప్పుడు ఇక్కడి నుంచినేమో కలెక్టర్ గారు ఒక ప్రపోజల్ పంపించాడు, 125 కోట్లకి ఏదో ఒక ప్రపోజల్ పంపించాడు. నేను అప్పుడు చెప్పాను, సార్ ఇవన్నీ ఈ ప్రపోజల్స్ అన్నీ పక్కన పెట్టండి, నేను చాలా ప్రాంతాలు తిరిగాను, చాలా గ్రామాల్లో అడిగాను, ఎక్కడ పోయినా కూడా మాకు వేరుశనగ పంట దెబ్బతింటా ఉంది, మేము మళ్ళీ వేరుశనగ కాయ కొనే పరిస్థితుల్లో లేము, దయచేసి మీరు ఏదైనా కరువులో సాయం చేయాలనుకుంటే పంట నష్ట పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి, మళ్ళీ వేరుశనగ కొనుక్కునే శక్తిని మాకు ప్రసాదించండి అని ఆ రోజుల్లో కోరారు. నేను ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ విధమైనటువంటి డిమాండ్ ఉంది, దయచేసి దీన్ని ఆలోచన చేయండి, ఇది చేస్తే చాలా మంచిది, అనంతపురం జిల్లాకు మీరు ఒక వరం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు, రైతాంగాన్ని కాపాడినటువంటి వాళ్ళు అవుతారని నేను తెలియజేస్తే అప్పుడు లెక్కలేశారు. ఆ రోజుల్లో ఎకరాకి 400 రూపాయలు లెక్కను చెప్పి లెక్కేశారు. 500 అడిగాను, 400 రూపాయలు లెక్కేస్తే 35-40 కోట్లు అవుతుందని ఇమ్మీడియట్గా మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు గారు పంట పండిన తర్వాత మళ్ళా జిల్లాకు వస్తే వేరుశెనగ చెట్టు చూపించి, మీ దయ వల్ల, మీరు ఇచ్చిన పంట నష్టపరిహారం వల్ల ఈ పంట పండింది మీ వల్ల మేము ఈ పంట పండించుకోగలిగినామని చెప్పినటువంటి దాఖలాలు మీ ఎదురుగా నేను ఉంచుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పంట నష్టపరిహారం అనేటువంటి ఒక పథకాన్ని కానీ, ఆ పంట నష్టపరిహారం గారు డబ్బులు ఇచ్చింది కానీ ఈ రోజు వరకు ఇస్తా ఉండంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వచ్చింది. రైతాంగం బాగుపడగలిగినారు, ఈ రోజు ఇంతవరకు పంట పెట్టుకోగలుగుతాడారంటే ఆ పంట నష్టపరిహారం వల్లనే పెడతా ఉన్నామని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. సార్ ఆ రోజుల్లో మేము జనంలో తిరిగే వాళ్ళం, జనం కష్టాలు తెలుసుకునేటువంటి వాళ్ళం, మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లోనో లేదా పార్టీ మీటింగ్లోనో చెప్పేటువంటి వాళ్ళం. ఆ రోజు చెప్పిన దానికి విలువ ఉండేది, మేము చెప్తే ఇమ్మీడియట్గా ఏదైనా మరి ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేటివి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి ఇంటర్వ్యూనే దొరకలేదు, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే దొరకలేదు. ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారంటే మంత్రులకి అపాయింట్మెంట్ దొరక్క, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ దొరక్క, మరి ఏం తెలియజేస్తారు ఈ జిల్లాని గురించి కానీ, ఈ రాష్ట్రాన్ని గురించి కానీ తెలియజేసి ఏం నిధులు తీసుకొస్తారో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకోసం గెలిపించామో 151 సీట్లు ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి ముఖ్యమంత్రిని పెట్టుకొని శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ అపాయింట్మెంట్ లేక, మన సమస్యల పరిష్కారంగా లేక ఇటువంటి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అయితే ఈరోజు శాసనసభ్యులు కూడా ఇక్కడ సమస్యల గురించి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి చెప్పి పరిష్కారం చూపించే పరిస్థితుల్లో లేరు. మాకు వదిలిపెట్టాడు, దోపిడీ చేసుకునేదానికి అవకాశం ఇచ్చినాడు, ఊడ్చుకోమన్నాడు, ఈడు చాట పెడితే ఆడ పరక పెడితే ఊడుస్తూ ఉంటే సరిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఇల్లుంటారే తప్ప ఏదైనా సాధిద్దాం, ఏదైనా చేద్దాం, ఈ ప్రజానికానికి ఏదైనా మేలు చేద్దామని ఆలోచన చేసే పరిస్థితుల్లో ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రోగ్రాం పెట్టారు. సార్ ఇది ఈ రాయలసీమకు ఒక వరం లాంటిది. ఎందుకంటే 40 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీ నాయకత్వం పెరిగింది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు చాలా మంది మరి జెడ్పీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, మళ్ళా తద్వారా ఎమ్మెల్యేలు అయ్యారు, మరి అదేవిధంగా ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారంటే ఆ కోరం నుంచి వచ్చిన వాడే ఈ నిమ్మల కృష్ణప్ప. ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగా వచ్చి ఈరోజు నాయకత్వం నిలబడింది. అయితే గత 30 సంవత్సరాల కాలంలో, 35 సంవత్సరాల కాలంలో మేము ఏ విధమైనటువంటి సమస్య పరిష్కారం మరి మేము ఫేస్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు కాపాడే దాంట్లో కానీ, నాయకత్వం ఇచ్చిండే దాంట్లో కానీ పూర్తిగా సక్సెస్ అయ్యారు. కానీ ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ రాక్షసుడు, ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది. సాక్షాత్తు మరి వివేకానంద రెడ్డి బాబాయ్నే చెప్పినారంటే ఇక శాంతి భద్రతలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంటాయో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దౌర్జన్యం పెరిగింది, మళ్ళీ బీసీలు భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తా ఉందంటే మా అందరికీ ఒక వరం లాంటిదని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే చట్టం వస్తే
ఎవరైతే మమ్మల్ని బెదిరించారో, ఎవరైతే దొంగ కేసులు పెట్టారో, ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే మా నాయకత్వాన్ని దెబ్బతీయాలని ఆలోచన చేశారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పబోతామని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఒక కియా కార్ల ఫ్యాక్టరీ, మరి అదేవిధంగా మరి గొల్లపల్లి రిజర్వాయరు, మరి మడక్సీర వరకు నీళ్లు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో శూన్యం తప్ప ఏమీ లేదని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మళ్ళీ ఇదే అభివృద్ధి, ఇదే డెవలప్మెంట్ జరుగుతాయని మరి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తప్పకుండా మీరు అందరూ అవకాశం కల్పిస్తున్న సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాష్ట్రం కోసం, కుర్చీ కోసం బాబాయినైనా చంపుతారు, చల్లినైనా చంపుతారు, తల్లినైనా పంపిస్తారు, ఏమైనా చేస్తారు, తండ్రి శవం పెట్టుకొని కావాలంటే చేస్తారు, ఏమైనా కుర్చీ కోసం చేస్తారు. కానీ ఈ కాలంలో అలా జరుగుతుంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి అని గొప్ప సంకల్పంతో మనం అందరం కలిసి జర్నీ చేస్తున్నాం. వాళ్ళ పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పెనుగొండ నియోజకవర్గానికి శంకారావం కార్యక్రమానికి వచ్చేసినటువంటి యువగలం సారథి శ్రీ లోకేష్ గారికి, అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వరుణ్ అన్న గారికి, అలాగే హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ బీకే పార్సారథి అన్న గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక మన పెనుగొండ మరి సవితమ్మ అక్కగారికి, అలాగే జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. అన్న లోకేష్ అన్న, ముందుగా మా పెనుగొండ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సవితమ్మ అక్క గారిని నియమించినందుకు, మాకు శివరాత్రి ఉగాది పండుగలను ముందే తెచ్చారు. మేము సవితమ్మ అక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు బహుమతిగా ఇస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే సవితమ్మక్క గారి గురించి చెప్పాలంటే, వైసీపీ ప్రభుత్వం పేదలకు అన్నం పెడుతున్న 5 రూపాయల అన్నా క్యాంటీన్లు ఎత్తివేస్తే మీరు ఎత్తేసిన అన్నా క్యాంటీన్లు మేము పెడతామని చెప్పేసి మన సవితమ్మక్క గారు అన్నా క్యాంటీన్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ప్రతిరోజు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల కూడా మంచి భోజనాలు పెట్టేసి సేవా కార్యక్రమాల కోసమే పుట్టినట్లుంది సవితమ్మక్క. కాబట్టి ఈ సభాముఖంగా సవితమ్మక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, ఇక వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చిందో, యువతని ఎలాగ మోసం చేసింది, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనింది, జాబ్ క్యాలెండర్గా ఒక జాబ్ ఇవ్వకపోగా MBA డిగ్రీలు చేసినటువంటి విద్యార్థుల్ని తన అవినీతి మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చేసి ఉద్యోగాలను మోసం చేసింది. ఈసారి మద్యం షాపులన్నీ బంద్ చేసే ఓటడుగుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యం షాపులు బంద్ చేయకపోగా మద్యాన్ని పెంచుకుంటూ పోతూ మహిళలను మోసం చేశారు. అలాగే రైతులను ప్రతి ఒక్కరిని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు వేసవిరాజధాని పెనుగొండలో గత ప్రభుత్వాల్లో పాఠశాల ఆధ్వర్యంలో కావచ్చు, అందరి ఆధ్వర్యంలో కావచ్చు ఉత్సవాలు చేసి దేశం చూసేలాగా గర్వంగా చేసుకున్నాము. ఇప్పుడు అవి కూడా లేవు. కాబట్టి ఈసారి ప్రతి ఒక్క జనసేన టీడీపీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కలిసి మన పార్థన్న గారి సహకారంతో మన సవితక్క గారిని గెలిపించుకోవాలని కోరుతున్నా. జనసేన టీడీపీ పార్టీల ఐక్యత, జనసేన టీడీపీ పార్టీల ఐక్యత, జనసేన టీడీపీ పార్టీల ఐక్యత. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సవితమ్మక్క గారి నాయకత్వం, సవితమ్మక్క గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ కుమార్. ఇప్పుడు మన రథసారథి, మనకు దశా దిశ నిర్దేశించే మన జిల్లా అధ్యక్షులు బీకే పార్థసారథి గారు మాట్లాడతారు. సభా వేదికను అలంకరించిన మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ బాబు గారు,
సోదరులు మాజీ మంత్రివర్యులు నిమ్మల కృష్ణప్ప గారు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సవిత గారు, సోదరులు రామ్ గోపాల్ రెడ్డి గారు, జనసేన ఇన్ఛార్జ్ కుమార్ గారు, సోదరులు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు వరుణ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెనుగొండ నియోజకవర్గం నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరిమణులు, పాత్రికేయులు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శంకరావాన్ని పూర్తి చేసుకుని మన అనంతపురం జిల్లాలో ముఖ్యంగా సత్యసాయి జిల్లాకు చెందినటువంటి హిందూపూర్ కానీ, మడకసిర కానీ, పెనుగొండ కానీ, పుట్టపర్తి కానీ, కదిరి రేపటి రోజుతో మన జిల్లా పూర్తి అవుతుంది. శంకరావం ఒక్కటే మనమంతా కూడా చూసాం. ఈ దుర్మార్గమైనటువంటి పాలన చూసాం. జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తే అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినాయి. అభివృద్ధి 20 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అదేవిధంగా ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో నష్టాలు పడ్డాం, ఎన్నో కేసులు బనాయించినారు. అయినా మన పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క కార్యకర్తకు కూడా ఇబ్బంది జరగలేదు. పోలీసులు ఎదిరించాం. నా మీద కూడా 15 కేసులు పెట్టారు. మీ అందరూ కూడా తెలుసు. 22 కేసులు, 22 సార్లు విజిలెన్స్ దాడి చేయించాడు ఈ శంకరనారాయణ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని. అదేవిధంగా 4 కోట్ల కరెంటు ఫీజు కట్టా. క్రషర్ ఆడకనే క్రషర్ కూడా తెగనమ్ముకోవడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కార్యకర్తలు కాపాడుకున్నాం, పార్టీని కాపాడుకున్నాం. అవునా కాదా? అయితే ఇలాంటి శంకరనారాయణ ముందు చెప్పాడు. ఇక్కడ ఆయన శాసనసభ్యుడిగా 19లో పోటీ చేసినప్పుడు ఏం చెప్పాడంటే పార్థసారథి చేతకాని వాడన్నాడు, ఏమీ చేయలేదన్నాడు. ఈరోజు శంకరనారాయణ ఎక్కడైనా ఒక పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పని చేశాడా? ఎలాంటి అభివృద్ధి చేయలే. 500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. అవునా కదా? తార్ రోడ్లు వేసాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో, కాయ కష్టంతో కియా వచ్చింది. కియా పరిశ్రమ వచ్చే ముందు మనమంతా చూసాం. 670 ఎకరాలు ఆ రోజు స్థలాన్ని సేకరిస్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడ్డబడినా కూడా, కోర్టుకు పోయినా కూడా మన నాయకులు, మన కార్యకర్తలందరూ సహకారంతో అది క్లియర్ చేయించాం. ఆనాడు ఉన్నటువంటి కోరా శశిధర్ కలెక్టర్ గారితో మాట్లాడితే ఆ రోజు 8 లక్షలు మాత్రమే ఇస్తానంటే, కాదు కూడదు, మా ప్రాంతం, మా రైతులు ఇబ్బంది పడతారు, భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమ వస్తే కోట్లాది రూపాయలు పెరిగినప్పుడు మీరిచ్చే డబ్బులు తక్కువ అవుతాయంటే రాష్ట్రంలోనే ప్రప్రథంగా 10.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. అవునా కాదా? ఎక్కడైనా అవినీతి జరిగిందా? ₹1 ఎక్కడైనా అవినీతి జరిగిందా? అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, మన యువ నాయకుడు వచ్చిన తర్వాత మొత్తం సిమెంట్ రోడ్లు చేశాం. అదేవిధంగా తార్ రోడ్లు వేసుకున్నాం. అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసుకుని తద్వారా పెనుగొండకి నీళ్లు ఇచ్చాం. అవునా కాదా? ఒక సామెత ఉండేది, పెనుగొండకి బిడ్డి ఇవ్వకూడదు, రొద్దానికి ఎద్దుని ఇవ్వకూడదని. పెనుగొండ దింపుడు బావులు ఉండేవి. దింపుడు బావులుంటే తాగునీటి సమస్య ఉండేది. ఒక 3 నెలల కాలంలోనే, ఎండాకాలంలో ఒక 3 నెలల్లోనే పథకం పూర్తి చేసి నీళ్లు ఇచ్చాం. టౌన్కి రోడ్లు వేసాం, కొండ మీదకి రోడ్డు వేసాం. ఈరోజు కియా వచ్చింది. శతవిధాల ఈరోజు శరవేగంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే 2014 నుండి 2019 లోపల మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తీసుకొచ్చాడా ఈ ప్రాంతానికి? అదేవిధంగా అనుబంధ సమస్యలు వస్తా ఉంటే అవి పారదోలినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని తెలియజేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మన ప్రాంతం తర్వాత అభివృద్ధి చెందాలన్నా, అదేవిధంగా ఏవి అనుబంధ సమస్యలు రావాలన్నా
తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అయితే రేపు యుద్ధం, రేపు ఎలక్షన్స్ ఒక యుద్ధం. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధం కావాలి, సంసిద్ధం కావాలి. వచ్చే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలవాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఏ గుర్తుకు మన ఓటు, ఏ గుర్తుకు మన ఓటు? ఏమయ్యా సైకిల్ గుర్తుగానే నోరగలదా? ఏ గుర్తుకు మన ఓటు, ఏ గుర్తుకు మన ఓటు? థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మన యువ రక్తం, మన యువగలం అధినేత, ఈ రాష్ట్రానికి దిశ దశ, విజనరీ లీడర్, కాబోయే విజనరీ లీడర్, అదేవిధంగా మన కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క రాష్ట్రం కోసం, ఒక పక్క కార్యకర్తల సంక్షేమం కోసం నేనున్నాను అంటూ మనకు ఇచ్చేసిన మన నారా లోకేష్ బాబు గారు, ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్నారు. నారా లోకేష్ బాబు గారు మాట్లాడబోతున్నారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగ్గూరు ఆంజనేయ స్వామి దేవాలయం, భవన ఒక్క నిమిషమ్మా, భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరిమాను ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం జిల్లా ప్రజలు ఒక మంచి పని చేస్తే ఎవరికి చూపించినంత ప్రేమ మీరు చూపిస్తారు. అలాంటిది ఎవరన్నా పొరపాటు చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఈ అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. ఇంత పవిత్రమైన భూమిపై రెండోసారి నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి? ఎన్ని? 7 కాదు, ఇప్పుడు 8వ వింత వచ్చింది. ఆ 8వ వింత ఏంటో తెలుసా? ప్రిజనరీ జగన్ విజన్ గురించి మాట్లాడుతున్నాడు. అబ్బా, జైలుకి వెళ్ళి వచ్చినోడికి ఏం గుర్తొస్తుంది? గంజాయి, మద్యంలో ఎలా డబ్బులు దొబ్బాలా, క్వారీలో ఎలా డబ్బులు లేపేయాలా, ఇసుకని ఎట్లా దొబ్బాలా, ఇదే గుర్తొస్తుంది. కానీ ఈరోజు ఈ వ్యక్తి ఉత్తరాంధ్రకి వెళ్ళి విజన్ ఉందంటే నిజంగానే నేనే ఆశ్చర్యపోయే పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడాడు. విశాఖపట్నానికి ఈయన ఏం చేశాడు నేను ఒకసారి చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. అక్కడ టాయిలెట్లో కమోడ్ ధర ఎంత తెలుసా? 25 లక్షల రూపాయలు. ఇంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నంలో బస్ షెల్టర్లు కనపడుతున్నాయి. దానికి ఒక ఫోటో. గట్టిగా గాలి వస్తే బస్ షెల్టర్ ఊడిపడిపోతుంది. మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. ఆ బ్రిడ్జ్ కట్టాడు, వారంలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఈయన విశాఖపట్నం చేసింది. ఇప్పుడు ఏమనంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. జగన్ది ఒక దరిద్రపు పాదం అండి. ఏంటది? దరిద్రపు పాదం. విశాఖపట్నానికి వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయిపోయింది. రెండోసారి వస్తానంటే అక్కడున్న బాయిలర్లు పేలిపోయినాయి, రియాక్టర్లు పేలిపోయినాయి. నిన్నగాక మొన్న మళ్ళీ విశాఖపట్నానికి వస్తే బయోజ్యూస్ కూడా తగలబడిపోయింది.
ఇంత అద్భుతమైన దరిద్రపు పాదం ఈ సైకో జగన్ది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం నుంచే సిద్ధమంట. జగన్కి చెప్తున్నా, విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతిమ యాత్ర తొందరలోనే మీకు చూపించబోతున్నారు. నిన్నగాక మొన్న గ్రాఫిక్స్ చూపించాడబ్బా. ఆ టవర్లు చూసారా? అది చూస్తే నాకు గుర్తొచ్చింది కోడికట్టి టవర్స్. మా పిఆర్ఓని అడిగా ఎవరు తయారు చేశారా ఇదని. మావాడు ఇమీడియట్గా ఫోన్ చేసి సాక్షిలో తయారు చేశారంట. అది కనుక్కున్నాడు, సాక్షిలో తయారు చేశారంట. నేను సాక్షి విలేకరు ఉన్నాడు ఇక్కడ, రాలేదు. అయ్యో పాపం. సాక్షి విలేకరు కూడా గుర్తొచ్చేది కోడికత్తే. అందుకే 2 కోడికత్తులు తీసుకుని ఇట్లా డిజైన్ చేసి కోడికత్తి టవర్స్ ఈరోజు సినిమా చూపిస్తున్నాను. దాని వెనకాల ఏముంది, ఎంత ఖర్చు అవుతుంది కూడా చెప్పే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. బాబాయిని లేపేసింది ఎవరు? ఆగబా, ఆప్షన్లు ఇస్తా. బాబాయిని లేపేసింది ఎవరు? మొదటి ఆప్షన్ జగన్, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన అందరూ. ఏ ఆప్షన్? చేతిలో చూపించాలా? ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ఆనాడు ప్రయత్నించారు. కరెక్ట్గా హత్య జరిగిన 2-3 రోజుల తర్వాత సాక్షి విలేకరు లేడు, కానీ సాక్షి పేపర్లు ఏం చూపించారండి? చంద్రబాబు నాయుడు గారు హాఫ్ ఫోటో పెట్టి ఆయన చేతులు కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్రను చూపించారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది, కానీ 5 సంవత్సరాల తర్వాత నిజం బయటికి వచ్చింది. వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు సునీత గారు ఈరోజు బయటికి వచ్చి బాబాయిని ఎవరు లేపేశారో ప్రపంచం మొత్తానికి చెప్పే పరిస్థితి మనందరం చూసాం. హంతకులు ప్రజాప్రతినిధులైన అయ్యారని చెప్పిన వ్యక్తి సునీత గారు. ఏకంగా విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్కి లేదని తేల్చి చెప్పేసింది. ఏమన్నారు? మాట తప్పం మడిమ తిప్పమని ఎన్నికల ముందలు చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏకంగా అబద్ధాలు చెప్తుందని సునీత గారే తేల్చి చెప్పేసే పరిస్థితి మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని కూడా తేల్చి చెప్పేసింది సునీత గారు. అంతెందుకు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే వాళ్ళకి అడ్డంగా తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసింది సునీత గారు. ఇంతేకాదు, ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, సొంత చెల్లెలకే భద్రత లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగింటి ఆడపడుచులకి భద్రత ఉంటుందా అని ఆమె తేల్చి చెప్పేసింది. ఈరోజు ఇంకొక చెల్లమ్మ, ఎవరది? అన్న విడిచిన బాణం అన్నారు 2019 ఎన్నికల ముందల. పాప ఆ చెల్లమ్మను కూడా మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. ఆ చెల్లమ్మ కూడా ఈరోజు జగన్ మా అందరికీ వెన్నుపోటు పొడిశాడని చెప్పే పరిస్థితి చూస్తున్నాం. అందుకే సభాముఖంగా అడుగుతున్నా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. సునీత గారు అడిగారు ఇమ్మీడియట్ గా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని. అంతేకాదు, ఈ హత్య వెనకాల ఎవరున్నా కూడా, జగన్ గారు ఉన్నా కూడా ఏకంగా జైలుకు పంపించాలని చెప్పారు. ఆ తల్లికి నేను ఒకటి చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాం ఖాయం. జగన్ ని చూస్తే నాకు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బులుగు బటన్, ఎర్ర బటన్. మీ అందరు కంపడేది బులుగు బటన్ తల్లి, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఇష్టాన్ని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. క్వార్టర్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి
ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం. నేను పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల్ని కలిసా. దాంట్లో భాగంగా పవన్ అన్న, చంద్రబాబు నాయుడు గారు కలిసి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా రైతులను ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందిస్తాం. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటి? తల్లికి తెలుసు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా జగన్ ఈరోజు నేను సూటిగా కొన్ని విషయాలు ప్రశ్నించాలనుకున్నా. మొదటిది, ఎన్నికల ముందల బీసీ సోదరులు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరులు వెన్నెముక విరగొట్టాడు. ఈ సభాముఖంగా జగన్ ప్రశ్నిస్తున్నా, బీసీ సోదరులకు అసలు మీరు 5 సంవత్సరాల పీకిందేంటి, పొడిచిందేంటని. 26,000 మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టాడు. వేదికమైన అనేక మంది బీసీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టారు. అంతేకాదు 300 బీసీ సోదరుల్ని ఏకంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హత్య చేసింది. మనం చూసాం. అమర్నాథ్ గౌడ్, చంద్రయ్య గారు, జాలయ్య గారు, నందం సుబ్బయ్య గారు లాంటి అనేక మంది బీసీ సోదరుల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా 10% రిజర్వేషన్ బీసీ సోదరులకు తగ్గించింది ఈ ప్రభుత్వం. మనకు రావాల్సిన 75,000 కోట్ల రూపాయలు సప్లై నిధుల్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరులు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం. అందుకే నిన్నగాక మొన్న జై హో బీసీలో బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ చేశారు పవన్ అన్న, చంద్రబాబు గారు. దాంట్లో మొదటి హామీ, 50 ఏళ్ళు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. సప్లై నిధుల ద్వారా 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్లన్నిటికీ 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఇప్పుడు ఏకంగా ఆదరణ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పన్నిమొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈరోజు బీసీ సోదరుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే మన సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా అనంతపూర్ జిల్లా అంటేనే మా కుటుంబానికి చాలా ప్రేమ. అనంతపూర్ జిల్లాని అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని గెలిపించి ముఖ్యమంత్రిగా శాసనసభకు పంపించింది.
అందుకే మొన్న బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశారు. కరువు ప్రాంతానికి ఏకంగా కార్లు తయారు చేసే కియా సంస్థ తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అంతేకాదు 5 సంవత్సరాలు 1,30,000 రైతులకి ఏకంగా 90% ద్వారా సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్గా అనాజు తీర్చిదిద్దాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఏకంగా కరువు వస్తే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలించి చీనీ చెట్లు కూడా బతికించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు కరువు వస్తే ఒక్క సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ తాగునీటి పథకాలన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ 2019లో ఏం జరిగింది? పాలిచ్చి వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అవునా కాదా? దున్నపోతు బాధ ఎంతుందా ఈరోజు? చెప్పా కదా జగన్ది దరిద్రపు పాదమని. అందుకే 30 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా అనంతపూర్ జిల్లాకి కరువు వచ్చింది. ఇక్కడున్న రైతాంగాన్ని అడుగుతున్నా, ₹1 ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం అందజేసిందా? ఒక్కరికైనా డ్రిప్ అందజేసిందా ఈ ప్రభుత్వం? అంతేకాదు ఆనాడు ఏకంగా 3,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న పంటలు కొనే పరిస్థితులు లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట ఉండేది. అది ఇప్పుడు కేవలం 3 లక్షల ఎకరాలకి తగ్గిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఆనాడు జగన్ పాదయాత్రలో హంద్రీనివా ఫేజ్ 2 పూర్తి చేస్తున్నాడు. ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తున్నాడు. ₹1 డబ్బులు ఖర్చు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరేరు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏకంగా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి శిలాఫలకాలు మళ్ళీ వేస్తున్నాడు. ఆ శిలాఫలకాలు చూస్తే జగన్ దిష్టి బొమ్మల్లాగా తయారయ్యే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఇదే కాదు, ఆనాడు ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుని కూడా రద్దు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా పెనుగొండ నియోజకవర్గంకి వస్తే విజయనగరం సామ్రాజ్యానికే 2వ రాజధానిగా ఉంది పెనుగొండ నియోజకవర్గం. గతంలో కరువు వల్ల ఎక్కువ ఇబ్బంది పడిన నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం. నిమ్మల కిష్టప్ప గారు చెప్పినట్లు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం పెనుగొండ నియోజకవర్గానికి. అంతేకాదు బాబాయ్ స్వామి దర్గా ఉన్న పుణ్యభూమి ఈ పెనుగొండ నియోజకవర్గం. పరిటాల శ్రీరాములు జన్మించిన పుణ్యభూమి ఈ పెనుగొండ నియోజకవర్గం. ఇంకొక పక్కన పరిటాల రవీంద్ర గారిని శాసనసభ్యుడిగా గెలిపించి శాసనసభకు కూడా పంపించిన నియోజకవర్గం ఈ పెనుగొండ నియోజకవర్గం. పౌరుషానికే మారు పేరు ఈ పెనుగొండ నియోజకవర్గం. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు బీకే పార్థసారథి అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా పెనుగొండ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు పార్థను చూస్తే భయపడేవాడిని. ఎప్పుడు కాగితాలు పెట్టుకుని వచ్చేవారు ఆయన. ఏకంగా నేను శాసనసభ జరిగే సమయంలో అసెంబ్లీలో నాకు ఒక చిన్న రూమ్ ఉండేది. టీ బ్రేక్ లంచ్ బ్రేక్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. ఆయన రెడీగా కూర్చుని ఉండేవాడు. ఆయన పెద్ద ఎత్తున నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నాడు. కనుకనే ఈరోజు ఎప్పుడు జరగని విధంగా 500 కిలోమీటర్ల సీసీ రోడ్లు మన నియోజకవర్గంలో మనం వేసుకుంటాం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో 15,000 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, తాగునీటి పథకాలు ఆనాడు మన ప్రభుత్వం చేసింది. ఏకంగా ఆర్టీసీ డిపో పనులు కూడా ప్రారంభించాం. ఇంకొక పక్కన పెనుగొండ పట్టణానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి కూడా పైప్ లైన్ వేసింది మన ప్రభుత్వం. అన్ని రోడ్లు ఆనాడు డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేశాం. 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ భవనాలు కూడా ఆనాడు కట్టాం. ఎవరు ఊహించిన విధంగా మన కళలో కూడా ఎప్పుడు రాదు అట్లాంటివి.
అలాంటి కియా పరిశ్రమని పెనుగొండ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. కానీ అయినా ప్రజలు ఏం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా గెలిపించారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేశారు? పాదయాత్రలో ఇంకో మంచి పేరు పెట్టిన, గుర్తుందా మీకు? ఏంటది? అవినీతి ఆనకొండ. అన్నదమ్ముడిలో ఈ నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కట్ చేసుకుని ఒక్కొక్కరు పంచుకున్నారు. ఇంతేకాదు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆయన ఇంటి ముందల ఒక్క గుంట కూడా పూడ్చుకోలేని పరిస్థితి మనందరం చూసాం. ఇక్కడున్న కియా అనుబంధ సంస్థల దగ్గర నుంచి కమిషన్ అడిగారు కనుకనే ఈరోజు ఆ సంస్థలన్నీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు, ఏకంగా వాళ్ళ బినామీ పేర్లతో ఈ లేబర్ కాంట్రాక్ట్లు కూడా తీసుకుని కనీసం నిజమైన వర్కర్లకి సకాలంగా జీతాలు కూడా చెల్లించట్లేదు ఇక్కడున్న శాసన సభ్యుడు. ఇంకా ఇక్కడ లేఅవుట్ వేయాలంటే కమిషన్ కట్టాలా, పేద ప్రజలకి సెంటు స్థలాలు భూములు ఇవ్వాలన్నా కమిషన్ కట్టాలా. అంతెందుకు, ఇక్కడ అంగన్వాడీ పోస్ట్ కానీ ఇంకో పక్కన ఆశా వర్కర్ పోస్ట్ కానీ వేయాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యేకి కమిషన్ కట్టాలా. అందుకే ఈ సైకో జగన్ తేల్చేశాడు ఇక్కడున్న శాసనసభ్యుడు చెత్తోడని. అందుకే పక్క నియోజకవర్గంలో ఉన్న చెత్తను తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తున్నాడు. ఎక్కడి నుంచి చెత్తే కదా. మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందు వస్తే బంగారం అవుతుందా? లేదు. అందుకే ఈ రాజకీయాల్ని మనందరం తిరస్కరించాలి. ఈ సైకో జగన్ పాదయాత్ర చేసినప్పుడు మన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చాడు. ఆనాడు గోరంట మండలానికి ఏకంగా మడకసిర బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఇంకో పక్కన గొర్రెల పెంపకం కోసం శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. మెడికల్ కాలేజ్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడాడు. చూస్తున్నాం పనులు ఎట్లా జరుగుతున్నాయో. అంతెందుకు, మడకసిర బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ ఉన్న 10% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ సభాముఖంగా ఇక్కడున్న కార్యకర్తల్ని ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ ప్రకటించిన సవితమ్మ గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకి పంపించండి. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు మేము అందిస్తాం. పెనుగొండ కోటని ఏకంగా టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తాం. కియాకి మెరుగైన యాన్సిలరీ పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం. పెండింగ్ లో ఉన్న రోడ్లు బ్రిడ్జిల పనులు పూర్తి చేద్దాం. గొల్లపల్లి రిజర్వాయర్లో ఉన్న కొన్ని పెండింగ్ వర్కులు కూడా పూర్తి చేద్దాం. పక్కనే ఉన్న లేపాక్షి భూములకి మళ్ళీ వెనక్కి తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి పార్టీ కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు, రా కదలి రా చాలు, పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలు చెప్పినట్లు 5 సంవత్సరాల్లో మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు. పార్థన్న పైన 15 కేసులు పెట్టారు. సవిత గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు. అంతెందుకు, నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నా, 22 కేసుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉన్న ఎవరున్నారా? నా పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉందప్పా. ఎస్సీ ఎస్టీ కేసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఒక్కరు. నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉందన్నా. చూడండి, ఇన్ని కేసులు పెట్టినా ఆనాడే చెప్పే జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడే జగన్ చెప్పా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే దొంగ కేసులకి మేం భయపడతామా అని. ఒక సింహం లాగా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం లాగా నడుచుకుంటూ వచ్చారు. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు జగన్ని ఉతికేసి ఆరేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకటే చెప్పారు, లోకేష్ ఒక కుటుంబం పెద్దగా నీకు అండగా నిలబడతా, ఒక అన్నగా నీకు అండగా నిలబడతా, నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు, ముందరికెళ్ళనని నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఆ విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలంటే 3 గంటల సేపు బార్డర్లో పవన్ అన్నని ఆపేసింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. అందుకే ఇక్కడున్న కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా, జన సైనికులు కూడా పిలిపిస్తున్నా, మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, సైకో జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం. 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. మనందరం ఆ దిశగా పనిచేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకా ఈ శంకరావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా పిలిపిస్తున్నా. తల్లి ఆ బ్యాగ్ తీసుకోండి. మీ అందరికీ ఒక కిట్ ఇస్తున్నాం. ఒక్క నిమిషం. ఒక కిట్ ఇస్తున్నాం. ఈ కిట్లో 25 చొప్పున ఒక కట్ట కట్టి 25 క్యాలెండర్లు ఇస్తున్నాం. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం. ఇది ఒక క్యాలెండర్. ఒక పక్కన బాబు సూపర్ 6 6 హామీలు ఉన్నాయి. ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది రాబోయే 10 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఇంతేకాదు మీకు ఒక కార్డు కూడా ఇస్తున్నాం. తిప్పితే 6 హామీలు ఉంటాయి. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా ఈ 6 హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం. నాలాగా పెట్టుకుని ఈ 42 రోజులు మీరు తిరగాలి. ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది. ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గతంలో బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం చేశాం. కానీ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కొంచెం డిఫరెంట్గా చేశాం. టెక్నాలజీతో జోడించి చేశాం. దానికి కారణం ఒకటే, పనిచేసే వాళ్ళు ఎవరో, పనిచేయని వాళ్ళు ఎవరో నేరుగా పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సభకు వచ్చే ముందల నేను బాగా కష్టపడిన కార్యకర్తల్ని కలుస్తాం జరిగింది. వాళ్ళకి ఉత్తమ కార్యకర్తల అవార్డు కూడా నేను పిలిచి అందిస్తాం జరిగింది. ఇది ఎవరు ప్రమేయం లేకుండా చేసిన కార్యక్రమం. ఇది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు. రేపు మీరు బాబు గారిని కలవాలన్నా, నన్ను కలవాలన్నా మీకు గ్రీన్ ఛానల్గా పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇంతేకాదు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులు కానీ ఏకంగా ఏమైనా గ్రామాల్లో పనులు జరగాలన్నా మీకే పెద్దపీట వేస్తామని ఈ సభాముఖంగా ఉత్తమ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఏ వైకాపా నాయకుల్ని చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు కూడా ఈ పుస్తకంలో ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈ ఎర్రబుక్ చాలా పాపులర్ అయిందండి. మధ్యన సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి ఎర్రబుక్. లోకేష్ ప్రతి ఊర్లో ఎర్రబుక్ చూపిస్తున్నాడు. లోకేష్ని అరెస్ట్ చేయాలని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని ఈ ప్రభుత్వం అడిగింది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, రా
రా, ఇక్కడనే ఉన్నా, పెనుగొండలో ఉన్నా. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు జగన్. నీలాగా చెట్టులు నరికేసి తిరిగే అలవాటు నాకు లేదు. దమ్ము ధైర్యంగా నేను నడిచా, దమ్ము ధైర్యంతో ఈరోజు తిరుగుతున్నా. ఎక్కడికి వెళ్ళినా మా ప్రభుత్వం చేసిన మంచి పనులు నేను చెప్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను చేసిన తప్పులేమని ఉంటే ప్రజలకు చెప్పు, అప్పుడు నన్ను అరెస్ట్ చేయగాని దొడ్డిదారిన కోర్టుకెళ్ళి నన్ను భయపడించాలనుకుంటే ఒకే మాట చెప్తున్నా జగన్, భయం మా బయోడేటాలోనే లేదు. పార్థసారథి గారు నియోజకవర్గానికి అద్భుతమైన సేవలు అందించారు. ఎవరు ఊహించిన విధంగా పార్థసారథి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఆయన భవిష్యత్తు నా బాధ్యత. రాజకీయంగా మీరు చూస్తారు, ఆయన పైకి తీసుకెళ్లే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారే వ్యక్తిగతంగా తీసుకున్నారని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెనుగొండ ప్రజలకి, కార్యకర్తలకి, జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్.